శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 2/6/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము వారము ఆదివారము తిథి ఏకాదశి రాత్రి 1:20 వరకు కూడా ఏకాదశి తిథి ఉండి తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. నక్షత్రం రేవతి నక్షత్రం. రాత్రి 12:58 వరకు కూడా రేవతి నక్షత్రం ఉండి తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. యోగం ఆయుష్మాన్ యోగం. ఉదయం 11:47 వరకు కూడా ఆయుష్మాన్ యోగం ఉండి తదుపరి సౌభాగ్య యోగం వస్తుంది. కరణం భవకరణం. పగలు 2:32 వరకు కూడా భవకరణం ఉండి తదుపరి బాలువకరణం వస్తుంది. వర్జం పగలు 1:47 ప్రారంభమై 3:17 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:25 ప్రారంభమై 5:13 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 10:32 ప్రారంభమై 12:02 వరకు ఉంటాయి. రాహుకాలం సాయంకాలం 4:51 ప్రారంభమై 6:29 వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 3:14 ప్రారంభమై 4:51 వరకు ఉంటుంది. యమగండం పగలు 11:59 ప్రారంభమై 1:36 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంకాలం 6:31 సూర్యుడు సంచరించేటటువంటి రాశి వృషభ రాశిలోను, చంద్రుని యొక్క సంచారం మీనరాశిలోను జరుగుతుంది. ఈరోజు పడమర వైపు వారసులు గనక సాధ్యమైనంత వరకు పడమర వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈ రోజు విశేషించి అపర ఏకాదశి. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈరోజు ఉండేటటువంటి విశేషాలు విశిష్టతలు తెలుసుకున్నాం కనుక ఈరోజు ద్వాదశ రాశుల వారు కూడా విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం, విష్ణు ఆలయాన్ని దర్శించడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఏ వ్యవహారంలో చూసినా సరే కొద్దిగా అభిప్రాయ భేదాలు అనేటటువంటివి రావడం, ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు, అన్నదమ్ముల మధ్యన ఆడబడుచుల మధ్యన ఒకరంటే ఒకరికి పడనటువంటి విధానంలో చీటికి మాటికి కూడా దెబ్బలాడుకునేటటువంటి పరిస్థితులు, బంధువులతోటి స్నేహితులతోటి విరోధాలు కలగడం, చిన్నపిల్లాడు మాదిరిగా సంబంధం లేని విషయం నిమిత్తంగా తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనే ప్రవర్తన వలన అనుకున్నంత మాత్రాన అనుకున్నటువంటి పని జరగాలి అనుకుంటే గనక అనుకూలత అనేటటువంటిది అంతంత మాత్రంగా మాత్రమే ఉంటుంది అనేటటువంటిది గ్రహించండి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయంలో కూడా మానసిక సంఘర్షణలు అనేటటువంటివి ఎదురవుతాయి. వ్యాపారంలో మతి స్థిమితం లేనటువంటి విధానంలో కూడా జరిగిపోయేటటువంటి అవకాశాలు, కొన్ని గుడ్డి నమ్మకం వలన ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, ప్రతి క్షణము కూడా ఒక విధమైనటువంటి మానసిక సంఘర్షణకు గురయ్యేటటువంటి విధానంలోనూ ఉంటుంది. ఆరోగ్యం కూడా తత్కారణంగా కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కానీ, ఆలోచన విధానంతో చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పనుల నిమిత్తంగా కానీ అత్యంత జాగ్రత్తలు అవసరము అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ, భూమికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొంచెం ఎంత మితంగా ఉంటే, ఎంత పేపర్లు కానీ వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటైజేషన్స్ కానీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. లేనట్లయితే ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఆరోగ్య విషయం నిమిత్తంగా పిల్లల వలన కూడా కొంచెం స్వల్పంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. స్థాన చలనాది మార్పులు, గృహ చలనాది యోగాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రోజున అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో సింధూరము నాగవల్లి అంటే తమలపాకులు స్వామివారికి సమర్పించి తత్కారణంగా ఈ ఆంజనేయ అష్టోత్తరంతో పారాయణ చేస్తున్నటువంటి సమయంలో హనుమాన్ చాలీసాని మీకు మీరుగా పారాయణ చేయడం కానీ వినడం వల్ల కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు,
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు, పాత బాకీలు అనేటటువంటి వసూలు అవడం, అనుకూలతలు ఏర్పడడం, ఒక పనికి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకున్నా ఆ పని నిమిత్తంగా పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుని ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను కూడా ఉపయోగించుకుని ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేటటువంటి శుభ కార్య ప్రయత్నాలు అనేటటువంటివి నెరవేరడం, చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అన్ని రంగాల వారికి కూడా ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి ఉండడం, గతంలో పడినటువంటి కష్టాన్ని ఇక ముందు మనం పడకూడదు అనే అభిప్రాయంతో కష్టం నుంచి విముక్తిని పొందే అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం, విద్యార్థులు ఈ యొక్క విద్యాపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉత్తీర్ణత సాధించేటటువంటి ప్రయత్నాలు, పరీక్షల యందు ఉత్తీర్ణత సాధించేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, అనుకూలతలు ఏర్పడడం, వ్యవహారంగా చేసుకునేటటువంటి ఏ పనైనా వ్యాపారపరంగా కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటివి కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈరోజు మీకు ఏర్పడడం జరుగుతుంది. అలాగే గతంలో ఉన్న సమస్యలు కూడా సాధ్యమైనంత వరకు తొలగిపోయేటటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కూడా, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు కూడా తొలగడం, అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. అయితే ప్రధానమైనటువంటిది ఏంటంటే కొంచెం కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఉన్నది సమయాన్ని వినియోగించుకుంటూ ఇది జరిగిపోతుందిలే, అది జరిగిపోతుందిలే, అవుతాయిలే అనేటటువంటి అభిప్రాయం ఆ అనేటటువంటి దానిలో అవ్వకపోవడం వలన వచ్చేటటువంటి కోపం వలన మీకు ఉండేటటువంటి విలువని మీకు మీరే చేజేతులా ఇబ్బందులు పాలు చేసుకున్నటువంటి వారు అవుతున్నారు. కనుక కొద్దిగా ఆ కోపాన్ని తగ్గించుకుని మాట్లాడేటటువంటి దాంట్లో ప్రేమ అభిమానాన్ని జోడించడం వలన ఎవరైతే పని చేయరో వాళ్ళు కూడా మీకు పనిచేసేటటువంటి విధంగా మారతారు అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. అనుకూలతలు ఏర్పడతాయి. మంచి పరిస్థితి అనేటటువంటిది మీకు అనుకూలంగా మారేటటువంటిది, దాన్ని మలుచుకునేటటువంటి విధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా అభివృద్ధి జరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. అన్ని రంగాల వారికి, స్త్రీ పురుషుల ఉభయులకి కూడా విశేషమైనటువంటి విధంగా ఉంది కనుక కన్నెర్ర జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కామాక్షి అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేసుకోవడం, అలాగే కుంకుమార్చన ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఏదో రకంగా ₹1 మీ నిలవలో ఉండేటటువంటి పరిస్థితి, చేతిలో ధనలక్ష్మి సమృద్ధిగా కలిగేటటువంటి విధంగా, నేను ఏం చేసినా అనేటటువంటి వారు లేరు అనే ఆలోచన దృక్పథం పెరగడం, విలువైనటువంటి వస్తువులను కొనాలి అనేటటువంటి తాపత్రయం కొనడం కూడా జరుగుతుంది. కార్య సాధనగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ విందు భోజనాన్ని ఆరగించేటటువంటి భోజన ప్రియులుగా ఈరోజు మీకు నడుస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చేసేటటువంటి వృత్తి ఎందు కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఏ రంగంలో చూసినా సరే అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడడం, ఆదాయానికి అభివృద్ధి అనేటటువంటి బాటగా మీ యొక్క స్థితి అనేటటువంటిది ఈరోజు జరగడం, ఆరోగ్యం కుదుటపడడం, ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి, ఎదుటివారు కొద్దిగా డీలా పడుతున్నారు, వీళ్ళు నాకు బాగా కావలసినటువంటి వారు అనే అభిప్రాయం కలిగితే ఏదో రకంగా వాళ్ళకి మాట సహకారం చేయడం, మాటల ద్వారా వాళ్ళకి విపరీతమైనటువంటి బలాన్ని చేకూర్చే విధంగా వారిలో ఉండేటటువంటి ఆత్మ న్యూనతా భావాన్ని వదులుకునేలా చేసి వారికంటూ ధైర్యాన్ని నింపేటటువంటి కొన్ని మాటలు అవతల వ్యక్తి నా వాళ్ళు అని అనుకున్నటువంటి విధంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంగా మాట్లాడడం, స్నేహితులని బంధువుల్ని కలుపుకుంటూ పోవడం, మధ్యాహ్నం దగ్గర నుంచి కొన్ని రకాలైనటువంటి సమస్యల వలన ఫోన్లు గురించో లేకపోతే ఏదో భోజనాల విషయం నిమిత్తంగానో లేదు కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగానో స్త్రీలకు ప్రధానంగా కొంత అవమాన భారము అనేటటువంటిది పడే పరిస్థితి. అది కూడా ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే అహంకారపూరితమైనటువంటి మాట్లాడేటటువంటి సమయంలో ఒక విసురుగా మాట్లాడడం వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక మాట్లాడేటటువంటి సమయంలో కొద్దిగా ఆచార వ్యవహారాలను
పద్ధతిని అనుసరించి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, మాట్లాడేటటువంటి దాన్ని ఏ విధంగా మాట్లాడుతున్నాము అనేటటువంటిది ఆలోచించుకుని ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయి. వాహనపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతారు, అనుకూలతలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం, సరదాగా కాలక్షేపం చేసేటటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆటపాటలతోటి అలాగే కుటుంబ సభ్యులతోటి మీ యొక్క జీవన విధానాన్ని ఈరోజు చాలా ఆనందదాయకంగా గడుపుకుంటారు. నూతన వ్యక్తులు, నూతన వస్తువులు కూడా ప్రాప్తమవుతాయి. అలాగే విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందు గురించి అంటే విలువైనటువంటి వస్తువులు చేయిజారడం కానీ, దొంగల వలన ఇబ్బందులు పడడం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక ఇది విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని చనివిడి వడపప్పు పానకం నివేదన చేసిన తర్వాత నలుగురు మనుషులకి అంటే నలుగురు భక్తులకి ప్రసాదంగా పంచడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకోని విరోధాలు కలుగుతూ ఉండడం, సర్వత్రా అయోమయమైనటువంటి పరిస్థితి, ఎటు చూసినా సరే చిమ్మ చీకటి కమ్మేసిందా అనే అభిప్రాయం, దారి గురించి చిన్న గుడ్డి దీపాన్నైనా నమ్ముకుందాము అనే ఆలోచనలో ఉన్నప్పటికీ అది ఏ సమయానికి ఏ రకంగా సహకరిస్తుంది అనే అయోమయమైనటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులతోటి అనవసరమైనటువంటి గొడవలు, ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది కనిపిస్తుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా సాగడం వలన, పనుల యందు ఆలస్యం అవుతూ ఉండడం వలన, మానసికంగా సంఘర్షణ వలన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతంగా భయపడడం, విపరీతంగా కంగారు పడడం, 1కి 10 సార్లు ఆందోళన చెందుతూ ఉండడం, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది. శత్రు మూలకంగాను, రుణ బాధల నిమిత్తంగాను ఇబ్బందులు అనేటటువంటివి అధికమయ్యేటటువంటి పరిస్థితులు. 1కి 1 అన్నట్లుగా కొత్త సమస్యలు అంటే పాత సమస్యలు అనేటటువంటివి వదులుకుందాము అనుకునే సమయానికి కొత్త సమస్య అనేటటువంటిది ఒకటి రావడం, తత్కారణంగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం జరుగుతాయి. ఎప్పటికప్పుడు ఈరోజు ఇది చేయకూడదు, నేను ఇలా ఉండాలి అని అనుకోవడమే తప్ప అన్ని పనులు చేసేటటువంటి విధంగా సమయము ఆలోచన కుదిరేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు సమస్యాత్మకమైనటువంటి స్థితిలో ఉండేటటువంటివే అధికంగా ఉన్నాయి కనుక సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా యోగదాయకమైనటువంటి స్థితిని ఇస్తుంది. మీరు ప్రధానంగా శ్రీరామ 12 నామ స్తోత్రము అనేటటువంటిది పారాయణ చేయడం, అలాగే శ్రీరామచంద్రమూర్తికి మారేడు దళాలు, తులసి దళాలు, అలాగే పారిజాత పుష్పాలతోటి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన అనేటటువంటిది శ్రీరామచంద్రమూర్తికి చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయలేకపోవడం, ప్రతి పనికి కూడా ధనాన్ని మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టడం, ప్రతి వ్యవహారంలోనూ కూడా ఏదో రకమైనటువంటి అవమాన భారాన్ని పడవలసినటువంటి పరిస్థితులు, ఇతరుల వలన అవమానాలు, ఇతరుల వలన అపనిందలు, ఇతరుల వలన అకారణంగా విరోధాలు కూడా కలిగిన ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. అనుకోని విధానాల్లో అనుకోని పనుల వ్యవహారాల వలన ఏదైతే అనుకున్న పని ఉందో అది చెడిపోయేటటువంటి అవకాశం, చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అధికారులతోటి ఉద్యోగస్తులతోటి ఉన్నతాధికారులతోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు,
ప్రమోషన్లు పొందేటటువంటి పరిస్థితి దగ్గర దాకా వచ్చి కొంచెం ఇబ్బందికి గురి చేసేటటువంటి విధానంలో ఉండడం, సరైనటువంటి సమయానికి చేతికి ధనం అందినా ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోలేక అనవసరమైనటువంటి ఖర్చులు చేసేటటువంటి విధంగా మారడం, ఎంతటి పనినైనా సరే చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ప్రతి విషయంలోనూ కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, అలాగే శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి రామరక్ష కవచాన్ని అక్కడ కూర్చుని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన జీవిత భాగస్వామి యొక్క ఆనందదాయకమైనటువంటి స్థితి, వారి ద్వారా అనుకూలతలు, పని ఉన్నా లేకపోయినా మీకంటూ సహాయం చెయ్యాలి అనే దృక్పథంతో మీకు చేదోడు వాదోడుగా ఉండడం, ఆర్థిక లావాదేవీల విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, ఆవిడికి సంప్రాప్తమైనటువంటి ధనాన్ని లేదా వ్యాపారపరంగా జాయింట్దారులు ఎవరైనా ఉన్నా లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి వారైనా సరే ఇది మనది, ఈ పని మనది అనే ఉద్దేశంతో వారికి సంప్రాప్తమైనటువంటి ధనాన్ని కూడా మీకు సహాయార్థం ఇచ్చి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీ మనస్సులో స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఈరోజు అధికంగా కనిపిస్తోంది. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నా అన్యపరమైనటువంటి స్త్రీ పరిచయాలు ఏర్పడడం, తద్వారా సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం జరుగుతాయి. కానీ అవకాశాన్ని చూసి మీరు గనక చెయ్యకూడనటువంటి విధానంలో గనక మీ యొక్క ప్రవర్తన ఉన్నట్లయితే తద్వారా ప్రమాదాన్ని కూడా భవిష్యత్తులో పొందుతారు అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. మీ మర్యాదను పెంచుకోవడానికి, మీ యొక్క పరువును ప్రతిష్టను ఇమిడీకృతం చేసుకోవడానికి ఉపయోగించుకోవడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఆ విధంగా సహాయ సహకారాలు పరిపూర్తిగా అవతల అన్య స్త్రీల నుంచి కూడా అందే అవకాశం ఉంది. విందు వినోదాది కార్యక్రమాల్లో, విహార యాత్రల్లో పాల్గొంటారు. మీ మాటకు ఈరోజు ఎదురు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయం నిమిత్తంగా కుదుట పడడం, అనుకూలతలు ఏర్పడడం, ఆర్థిక లావాదేవీలు అనేటటువంటివి అనుకూలించడం, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే అపరాధాలు కానీ అపవాదులు కానీ నివృత్తి చేసుకునేటటువంటి దానికి సరైనటువంటి సమయంగా ఈ రోజును ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతారు. విద్యార్థుల్లో అధ్యాపకమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ బోధనా విషయం నిమిత్తంగా కానీ సర్వవిధాల అభ్యున్నతిని పొందుతారు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీల గురించి ఈ రోజున చర్చలు అనేటటువంటివి జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికంగా మీకు అనుకూలతలు ఇచ్చేటటువంటి విధానంలో కూడా ఉంది. నూతన పరిచయాలు కూడా తద్వారా ఏర్పడతాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మరింతగా పొందడానికి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని కానీ లేదు గణపతి దేవాలయాన్ని కానీ దర్శించుకుని గణేష కవచం, సూర్య అష్టకం, సూర్య కవచం పారాయణ చేసి స్వామివారికి ప్రీతిగా చెరుకు రసాన్ని అభిషేకించడం వలన కానీ చెరుకు రసం పూజించడం వలన కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థిక అభివృద్ధి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్నేహ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడడం, విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, అలాగే సర్వ విధాలా కూడా అనుకూలతలు ఏర్పడడం, ప్రతి వ్యవహారంలోనూ విజయ దుందుభులు మోగించడం అనేటటువంటి విధంగా అద్భుతమైనటువంటి విధంగా ఈ రోజును గడుపుతారు. ఈ రోజంతా కూడా యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తే పట్టిందల్లా బంగారమా అన్నంత అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ, అటు వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, దేని విషయం నిమిత్తంగానే మీరు చేసేటటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల యందు పరిపూర్తి లాభదాయకమైనటువంటి స్థితిని
ఈరోజు మీరు మనస్ఫూర్తిగా పొందుతారు అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి మాటలు లేవు. అంత అద్భుతమైనటువంటి విధానంలో ఈరోజు జీవన విధానము అనేటటువంటిది గడుస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ఆరోగ్య విషయ నిమిత్తంగా ఉండే చికాకులు తొలగుతాయి. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. చిత్రం ఏంటంటే ఈరోజు సెలవు దినం కనుక మీరు చేసేటటువంటి చదువు విపరీతంగా చదివేయాలి అనేటటువంటి తపన తాపత్రయం అధికమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మేము బుద్ధిని చూసి నా కొడుకు ఐఏఎస్ అయిపోతారేమో అనే అభిప్రాయం కూడా తల్లిదండ్రులకు కలిగిన ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఎందు గురించి అంటే ఇవాళ చదవాల్సిన పని లేదు కనుక చదువు మీద ఆసక్తి ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం కలిగేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కూడా విజయం సాధించే అవకాశం అధికంగా కనిపిస్తోంది. ఇంకా మరింత శుభ ఫలితాలను పొందడానికి, ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి సూర్య అష్టకాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఉదయాన్నే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. నీటితోటి రాగి చెంబుతోటి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వలన ఇంకా మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన భార్య బిడ్డలతోటి, జీవిత భాగస్వాములతోటి, వ్యాపార భాగస్వాములతోటి అకారణంగా గొడవలు పెరగడం, సమయపాలన లేని జీవనాన్ని గడపడం వలన ఇబ్బందులు ఎదురవడం, ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏదో రకమైనటువంటి సతమతమయ్యేటటువంటి పరిస్థితులు, కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి ఏదో రకమైనటువంటి చికాకులు, ప్రతి వ్యవహారంలోనూ కూడా ఓటమి భయము అనేటటువంటిది మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకపోవడానికి కారణమవుతూ ఉంటుంది. మానసికంగా ఇబ్బందులు కలుగుతూ ఉండడం, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే అంతగా అభివృద్ధి లేకపోవడం, కొన్ని విషయాల్లో మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు మీ గురించి చెప్తూ ఉండడం, శ్రమకు తగినటువంటి గుర్తింపు కానీ, ఫలితం కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అందక శ్రమను అధికంగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం, శ్రమ పెరగడం, అకాల భోజనాలు, ప్రయాణపరమైనటువంటి సమస్యలు, నిద్రలేమితనం, అలసట, మానసిక ఇబ్బందులు అనేటటువంటివి అధికంగా ఉంటాయి. ప్రయాణాల వలన నష్టాలు వాటిల్లేటటువంటి పరిస్థితి, రాత్రిపూట ప్రయాణాలను సాధ్యమైనంత వరకు కొంచెం వర్జించడము అనేటటువంటిది మంచిది. అంటే వదిలేయడం మంచిది. లేదు తగన తప్పని పరిస్థితుల్లో అయితే ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వాహనాల్లో ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు తప్పదు అనుకుంటే మీ పక్కన ఎవరైనా మరొకరిని నిదానంగా వాహనాన్ని నడిపేటటువంటి వ్యక్తులను చూసుకుని ఆ రకంగా ప్రయాణం చేయండి అని సూచనప్రాయంగా తెలియజేస్తూ, చిన్నపాటి గాయాలు కలిగేటటువంటి అవకాశం ఈరోజు అధికంగా కనిపిస్తోంది కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తలు అధికంగా తీసుకోండి అని తెలియజేస్తూ, ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రం అనేటటువంటి దాన్ని పారాయణ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెన్నపూస నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి అభిప్రాయ భేదాలు రావడం, ప్రతి వ్యవహారంలోనూ జాయింట్ పరమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి, అలాగే జీవిత భాగస్వాములతోటి, కుటుంబ సభ్యులతోటి అనవసరమైనటువంటి కారణాలుగా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉండడం, ఆర్థిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు, ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం వలన చెప్పినటువంటిది చేసేటటువంటిది వేరే విధానంలో మారడం వలన మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి జనాలు అధికమవ్వడం, అలాగే మీరు
ఏదో తెలివితేటలుగా ఉన్నాం, ఏదో జరిగిపోతుంది అనే అభిప్రాయంలో మీకు మీరే మిమ్మల్ని మోసం చేసుకునేటటువంటి పరిస్థితికి దిగజారేటటువంటి పరిస్థితి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు కోపం విపరీతమైనటువంటి విధానంలో ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడేటటువంటి మనస్తత్వం, గట్టిగా మాట్లాడడం, పని ఒత్తిడి అనేటటువంటివి అధికంగా ఉండడం వలన, ఇతరుల వలన కొన్ని మాటలు పడడం వలన, ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి పనుల్లో ఇబ్బందులు ఏర్పడడం వలన, ప్రయాణాల యందు ఆటంకాలు ఏర్పడడం వలన, బంధువులతోటి మిత్రులతోటి విరోధాల వలన, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వీటన్నింటినీ చూపించడం, సంతానం మీద విపరీతమైనటువంటి ఉద్రేకంగా ఉండడం, ఈ కారణం చేత ఆరోగ్యం కూడా దెబ్బ తినేటటువంటి పరిస్థితి, కుటుంబ వాతావరణం అంతా కూడా కలహాలతో నిండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, స్థితిమంతుల ఇళ్లలో ఎప్పుడైనా సరే గొడవలు కానీ కేకలు కానీ ఏమైనా ఉంటాయా? ఒక్కసారి అటువంటి వారి ఇంటికి వెళ్ళి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ రకంగా ఉంటేనే ధనం నిల్వ ఉంటుంది అనే ఆలోచన విధానాన్ని ఏదో రకంగా ఎవరో ఒకరు, స్నేహితులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, ఎవరో ఒకరు ఏదో రకంగా మీకు తెలియజేసి మిమ్మల్ని బాగుపరిచేటటువంటి విధానంలో చెప్పేటటువంటి మాటలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు పట్టించుకున్నారా అభివృద్ధిని చెందుతారు. దాన్ని మీరు పెడచెవిన పెట్టినట్లయితే ఆదాయానికి మించి ఖర్చును, మానసిక ప్రశాంతతను కూడా ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిస్థితులుగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య క్షేత్రంలో స్వామివారికి క్షీరాభిషేకాన్ని చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటి విషయం నిమిత్తంగా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి, ధైర్యంగా ముందుకు సాగేటటువంటి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి లాభాన్ని ఈరోజు పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. సంపదకు కానీ సౌఖ్యానికి కానీ లోటు లేని జీవనాన్ని ఈరోజు మీరు అధికంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. పనుల యందు ఉండేటటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా రాణింపు అనేటటువంటిది జరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారుల యొక్క మన్ననలు కానీ, అధికారుల యొక్క సహాయ సహకారాలు కానీ అందేటటువంటి అవకాశం, అలాగే ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా మాటలో జరిగేటటువంటి పరిస్థితి ఈ యొక్క సమయానికి అధికంగా కనిపిస్తోంది ఈ రోజు అని చెప్పుకోవచ్చు. కొంత ధనం కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, ధనం చేతికి అందుతుంది. అందినటువంటిది శుభకార్యాల నిమిత్తంగా కానీ, మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ కొంచెం అధికంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏ విధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎదుటివారి యొక్క చేసేటటువంటి పనులను ముందుగానే పసిగట్టి మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఏ విధంగా మీరు ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి ప్రణాళికలు నిర్ణయించుకోవాలి అనేటటువంటి అభిప్రాయం పరిపూర్తిగా మీరు పొందుతారు. అనుకూలతలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విధంగా ఈరోజు కలిసి వస్తుంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి మాట లేదు. సర్వవిధాల శత్రుజయము అనేటటువంటిది పరిపూర్తిగా లభ్యమవుతుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి సర్వవిధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో క్షీరాభిషేకం చేయించడం వలన సర్వవిధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఏదైతే పని చేయకూడదు అని అనుకుంటున్నారో, ఏ పని అయితే కలగకూడదు అని అనుకుంటున్నారో అవే పనులు పదే పదే తారసపడేటటువంటి విధంగా ఉండడం,
నమ్మక ద్రోహము అనేటటువంటి దానికి మీకు మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోతున్నానా అనే అయోమయమైనటువంటి పరిస్థితి, ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం. ఏ పని చేద్దాం అనుకుంటున్నా సరే 1కి 10 సార్లు తిరిగితే తప్ప ఆ పని మీద అనుకూలత అనేటటువంటిది లేకపోవడం. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు చేసేటటువంటి విధానంలో పాత రుణాలు ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండడం. తత్కారణంగా ఏం చెయ్యాలో తెలియనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి స్థితిగా మారుతున్నామా అనే అనుమానం అధికమవడం. ఆదాయానికి మించి ఖర్చులు పెరగడం వలన తల కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితి. ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా కొద్దిగా ఔషధ సేవనము అనేటటువంటిది చేయవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ యొక్క సహధర్మచారిని వలన కానీ, లేదా మీకు ఉండేటటువంటి ఎవరో ఒక విధంగా ఏదో రకమైనటువంటి విధంగా ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా ఆందోళనకు సరైనటువంటి విధంగా కలవరపడుతున్నటువంటి సమయంలో స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే మీ జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీకు సంబంధించినటువంటి జీవిత భాగస్వామి అయినా అవ్వచ్చు, ఏదో విధంగా ఊరటను కలిగించేటటువంటి విధంగా మీకు ఉపశమనాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు చేస్తారు. ఊహించినటువంటి సమస్యలు ఎదురు కావడం, కుటుంబ సభ్యులలోనే కుటుంబంలో వ్యక్తులే విరోధులుగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతోంది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే గోవుకు బెల్లాన్ని ఉలవలను నివేదన చేయడం వలన, అమ్మవారికి అంటే ఆ గోవుకి నివేదన చేసి నైవేద్యంగా పెట్టడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన బంధువులతోటి, స్నేహితులతోటి సర్వవిధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో రావలసినటువంటి బాకీలు కానీ, లేదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా బ్యాంకుల పరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదైతే మీరు ఇబ్బంది పడుతూ ఆర్థికంగా 4-5 సార్లు తిరుగుతున్నారో వాటన్నింటి యందు కూడా కొద్దిగా ఉపశమనం కలిగేటటువంటి విధంగా ఎవరో ఒక వ్యక్తి మీకు సలహాలు ఇవ్వడం కానీ, ఏదో రకంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం జరగడం కానీ జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా, ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా సర్వవిధాల అనుకూలతలు అనేటటువంటివి, అభివృద్ధి అనేటటువంటిది అధికంగా కనిపిస్తోంది. అలాగే మీ యొక్క గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బహుముఖ ప్రజ్ఞాశాలుగా అన్ని విధాలా కూడా అనుకూలించేటటువంటి విధానంలో చాలా సంతోషకరంగా, లాభదాయకంగా జీవనాన్ని ఈరోజు గడిపేటటువంటి విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే భగవత్ కార్యక్రమాల్లో కానీ, ఆధ్యాత్మిక చింతనాపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదు సద్గురువుల దర్శనం నిమిత్తంగా కానీ చేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి కూడా శుభప్రదమైనటువంటి విధంగా ఉంటుంది. ఆదాయం అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి బాగా కలయికలు, వివాహాది శుభకార్యాలకు హాజరవడం, అన్ని పనులను కూడా సక్రమంగా పూర్తి చేశాను అనేటటువంటి సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ఈరోజు గడపడం, సంఘంలో ఉన్నతమైనటువంటి కుటుంబ స్థితి కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అవడం, తద్వారా సర్వవిధాల అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. విద్యార్థులకు ఆటల మీద ఎక్కువ ఆసక్తి పెరగడం, తల్లిదండ్రుల యొక్క మాటను పెడచెవిని పెట్టేటటువంటి విధంగా ప్రవర్తన అనేటటువంటిది కలగడం జరుగుతుంది. ఆడవారికి ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా వెన్నుకు సంబంధించిన అనారోగ్య సమస్యల వలన కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను మరింతగా పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీ రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గణపతి దేవాలయంలో బెల్లాన్ని నివేదన చేయడం వలన, అంటే గుడాన్ని నివేదన చేయించడం వలన సర్వ విధాలా కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.